యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా విలాప వాక్యములు గ్రంథములోంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఇశ్రాయేలుపేట ఏలూరు నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావలెను, దయచేసి ముందుకు రండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రియ కుటుంబాన్ని దీవించండి. కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. మీకు ఇష్టము కలిగించు జీవితం, మీకు ఇష్టమైన జీవితం మాలో అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం మీ యందు ఉంచుకోండి. ప్రభువు మెచ్చు కార్యములు కానివి కొన్ని ఇక్కడ వ్రాయబడ్డాయి. ప్రభువు మెచ్చు కార్యములు, మెచ్చని కార్యములు. మన జీవితంలో ఉదయం లేచినది మొదలు సాయంకాలం మనం పడకకు వెళ్ళే లోపల మనం చేస్తున్న కార్యాలు 2 రకాలుగా విభజించవచ్చు. 1 దేవునికి ఇష్టమైన కార్యములు, 2 ప్రభువు మెచ్చని కార్యములు. మెచ్చుకునేవి, మెచ్చుకోనివి. మెచ్చుకోని కారణాలు, కొన్ని కార్యాలను గుర్చిన విషయాలు కొన్ని ఇక్కడ చెబుతున్నాడు. మొదటిగా, దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ళ క్రింద తొక్కుటయు, ఇది మొదటిది. రెండవది, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, రెండవది. 3, ఒకడితో వ్యాజ్యమాడి వాడిని పాడు చేయుటయు, ఇది మూడవది. ఈ 3 ప్రభువు మెచ్చని కార్యములు. ప్రభువు మెచ్చని కార్యములు. మొదటిది, చెరపట్టబడిన వారిని కాళ్ళ క్రింద వేసి తొక్కటం, అణగద్రొక్కుట, మనుషులను అణగద్రొక్కుట. అది చెరలో ఉన్న వారిని, ఆల్రెడీ చెరలో ఉన్నారు, ఆధారం లేని వారు ఉన్నారు, శ్రమలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, వాళ్ళను తొక్కేయటం, కాళ్ళ కింద వేసి త్రొక్కుట ప్రభువు మెచ్చడు. దేవుడు మానవ హక్కులను గూర్చి చాలా పర్టికులర్గా ఉంటాడు. హ్యూమన్ రైట్స్. చెరకు వెళ్ళారు కదా, బందీలు అయ్యారు కదా అని వాళ్ళ పట్ల ఇష్టం వచ్చినట్లు చేయటం దేవుడు మెచ్చేది కాదు. దేవుడు మెచ్చేది కాదు. శత్రు సైన్యాల వారు, శత్రు దేశాల వారు, నిఘా వారు కానీ దొరికినప్పుడు, లేదా యుద్ధంలో ఖైదీలుగా దొరికిన వారిని చెరసాలల్లో మ్రగ్గేట్టుగా చేసి చాలా వేధింపులకు గురి చేస్తుంటారు. కొన్ని యుద్ధ ఖైదీలకు సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్స్, మలమును మూత్రమును బలవంతాన త్రాగించటం, బలవంతంగా రేప్స్ చేయటం, బలవంతంగా వస్త్రహీనులు చేసి హింసించటం,
ఇట్లాంటి వాటిని చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే శత్రువు దొరికాడు కాబట్టి వాడిని సమూలంగా బాధకు గురి చేయాలి. ఇది హృదయపూర్వకంగా విచారాన్ని కలిగించటమే. అలాంటివి దేవునికి ఇష్టం ఉండదు. ప్రతివాడు వాడి యొక్క మానవ హక్కును సద్వినియోగం చేసుకోవాలి, కాపాడుకోగలగాలి. సమాజంలో మనుషులుగా మనం బ్రతకటానికి మనకి పరిపూర్ణ అధికారం ఉంది. ఎన్నడూ ఒకడు మరొకడి హక్కులను కాలరాయటం కూడదు. చట్టం కూడా దానికి ఒప్పుకోదు. దేవుడు అసలు ఒప్పుకోడు. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా, మీ వలన మరొకరు సఫర్ అవుతున్నారా? మరొకరి హక్కులు భంగం కలుగుతున్నాయా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇది దేవుడు మెచ్చేది కాదు. మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుట. తెలుసు పలానావాడు నిర్దోషి అని, కానీ అతన్ని దోషిగా చిత్రీకరించుట. పలానావాడు దోషి అని తెలుసు, వాడిని నిర్దోషిగా చిత్రీకరించుట అంటే న్యాయాన్ని మార్చేయటం దేవునికి ఇష్టం లేదు. అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. న్యాయమే చెప్పాలి. సత్యము నిజమనే పలకాలి. అలా కాకుండా నరులకు న్యాయం తొలగించేస్తే కనుక ఇది కూడా హ్యూమన్ రైట్ కింద వస్తుంది. జస్టిస్, న్యాయాన్ని తన పక్షంగా అనుభవించడం ప్రతి ఒక్కరి హక్కు. ఆ న్యాయాన్ని ఇతరులు భంగం చేయటానికి వీలు లేదు. మూడవది, వ్యాజ్యమాడి ఒకరిని పాడు చేయటం. ఒకడి మీద అనవసరంగా కేసులు పెట్టి అనవసరంగా ఇబ్బందులు పాలు చేసి వ్యాజ్యం ఆడి వాళ్ళని ఇబ్బంది పెట్టి సఫర్ చేసి వాళ్ళని సాధించటం దేవుడు మెచ్చడు. చాలామంది ఈ దినాన ఈ విషయాన్ని చాలా చులకనగా భావిస్తూ ఎంచుకుంటూ ఇతరులను సఫర్ చేస్తున్నారు. ఎదట వ్యక్తిని బాధ పెట్టాలి అనేటువంటి స్వభావం దేవుడు మెచ్చేది కాదు. ఎదుటివారికి హాని చేయాలనే స్వభావం దేవుడు మెచ్చేది కాదు. ఎదుటివారిని అణగద్రొక్కాలనే స్వభావం దేవుడు మెచ్చేది కాదు. సోదరుడా, సోదరి, నీతి, న్యాయం, సత్యము, యథార్థత, ప్రేమ, ఇవి దేవుని మార్గాలు. దేవుడు మెచ్చుకోవాలి అంటే దేవుడికి నచ్చిన కార్యాలు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పట్ల అపరాధం చేసిన వారిని క్షమించగలగాలి. ఇవి దేవుడు నీ నుండి కోరుతున్నాడు. వాటి యందు దేవుడు సంతోషిస్తాడు. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలు? దేవునితో సమాధాన పడిన వారు ఆయనకి ఇష్టలు. మనుషులతో సమాధాన పడేవారు ఆయనకు ఇష్టలు. ఇది చాలామందికి తెలియటం లేదు. కనుక మనం ఆయనకి ఇష్టమైన వారు ఉంటున్నామా? ఆయనకి కష్టం తెచ్చేవారుగా, ఆయన మనసును కష్టపెట్టేవారు ఉంటున్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? ఒక ప్రశ్న సంధిస్తున్నాడు. పౌలు గారు కూడా అదే చెప్పాడు. ఎవరైనా సరే అది చేస్తానని చెప్పకూడదు. ప్రభువు చిత్తం అయితే చేస్తానని చెప్పాలి. మనం చాలా సందర్భాల్లో వాగ్దానాలు చేసేస్తుంటాం. ఇది ప్రభు చిత్తం అయితే చేస్తానని చెప్పాలి తప్ప నేను గ్యారంటీ చేస్తానని చెప్పడానికి ఎవరికి గ్యారంటీ లేదు. ప్రభువు చిత్తం అయితేనే మనం వాగ్దానం చేసింది నెరవేర్చగలుగుతాం. అది మన మనస్సు ఉద్రేకం మీద వచ్చిన వాగ్దానం అయితే అది నెరవేరదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభువుకు, ఆయనకు చిత్తమునకు వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం. ఆయన సెలవు లేకుండా మాట ఇచ్చి మనం నెరవేర్చలేం. కనుక మనం ఏది నెరవేర్చాలన్నా మనకు ఆయన ఆమోద ముద్ర కావాలి, ఆయన సెలవు కావాలి, ఆయన అనుమతి కావాలి.
ప్రతి క్రైస్తవుడు దీన్ని తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి తన జీవితం పైన దేవుని అనుమతి, సెలవు అత్యవసరం, ప్రాముఖ్యం అనేది తెలుసుకోవాలి. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. సజీవులు ఎలా మూలుగుదురు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందము. చూడండి, దేవుని నోట నుండి తీర్పులు వెళతాయి. దీవెనలు వెళుతున్నాయి, తీర్పులు వెళుతున్నాయి. వెళ్ళును కదా వాస్తవం. గాడ్ కెన్ జడ్జ్ అండ్ గాడ్ కెన్ పనిష్. దేవుడు శిక్షకు అప్పగిస్తాడు. దాన్నే ఇక్కడ భక్తుడు కీడనే రూపం రాశాడు. మేలు కూడా ఆయన చేతుల్లో ఉంది. అటువంటి గొప్ప దేవుడిని మనం ఏమని అర్థం చేసుకుంటున్నాం? సజీవులు ఎలా మూలుగుదురు? నరులు తమ పాప శిక్షణ బట్టి ఎలా మూలుగుదురు? మనం మన మార్గాలు పరిశోధించి తెలుసుకుని యెహోవా తట్టు తిరుగుదాం. ఆకాశముందున్న దేవుని తట్టు మన చేతుల పైకి ఎత్తి పట్టుకుందాం. మన హృదయాలు పైకెత్తుదాం. ఇది బెస్ట్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జామినేషన్. మనలను మనం పరీక్షించుకుంటే, మనలను మనం విమర్శించుకుంటే మనం తీర్పు పొందాం అన్నాడు పౌలు గారు. కనుక నిన్ను నీవు విమర్శించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు దిద్దుకో, నిన్ను నువ్వు పరిశోధించుకో, నీ మార్గాలు చూసుకో. దేవుని వైపు తిరుగు, యెహోవా తట్టు తిరుగు. ఇది ఆనాడు ఇశ్రాయేలు లేదా యూదా యెరూషలేం పట్టణం ఒక వ్యక్తిగా తన గురించి మాట్లాడుకుంటుంది. మార్గాలను పరిశోధించుకుని దేవుని వైపు తిరగటం ఒక సందేశం మనకు ఇవాళ. మనం మన మార్గాలు పరిశీలించుకోవాలి. ఎవరి మార్గం వారికి బాగున్నట్టు అనిపిస్తుంది. యేసు ప్రభువు సైతం ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నాడు. లోకంలో మిమ్మల్ని గూర్చి ఏమనుకుంటున్నారు? ఏమనుకోవాలని మీరు కోరుకున్నారో అది అనుకునేటట్టుగా మీరు జీవిస్తున్నారా? ఇది ఒకసారి ఆలోచించాల్సిందే. మన మార్గాలు మనమే పరిశోధించి తెలుసుకుందాం. ఆయన తట్టు తిరుగుదాం. ఎందుకు ఆయన తట్టు తిరగాలి? మన మార్గాలు పరిశోధించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం పాపులమని, అయోగ్యులమని, బుద్ధిహీనులమని. మన మార్గాలు మనం పరిశోధించుకోవాలి. మనం నడుస్తున్న నడక, మనం చూస్తున్న చూపు, మనం తలస్తున్న తలంపు, వీటిని వేరొకళ్ళు వచ్చి పరిశీలించటం కాదు, మనమే. మన బిహేవియర్, మన ప్యాటర్న్ మనం పరిశీలించుకోవాలి. చాలామంది తమను తాము పరిశీలించుకోవటానికి ఇష్టపడరు. నాలో నాకు తప్పు కనపడదు అనే భావనలో ఉంటారు. తమను వాక్యము ఎదుట పరిశీలించుకోవాలి. తమను చూసుకొని జస్టిఫై చేసుకోవటం కాదు. దేవుని వాక్యం ఎదుట మన ప్రవర్తన పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది మన మార్గం సరిగుందో లేదో. అందుకే మన మార్గాలను మనం సరి చేసుకోవాలి. మన హృదయాన్ని, మన చేతులను దేవుని వైపు ఎత్తాలి. ఆకాశమందు దేవుడున్నాడు. ఆయన తట్టు మన హృదయాన్ని, మన చేతులు ఎత్తాలి. అంటే మనస్సు ఎత్తాలి. హృదయం అంటే మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. చేతులు అంటే క్రియలు, మన క్రియలు కూడా ఆయన మీద ఆనుకోవాలి. మన పనులు ఆయనపై ఆధారం చేసుకోవాలి. మన హృదయాన్ని, మన చేతులు ఆయన తట్టు చాపాలి. ఆయన అనుమతితోనే మన జీవితం ముందుకు సాగాలి. ఆయన అనుమతి లేకుండా మన జీవితం ముందుకు సాగకూడదు. మేము తిరుగుబాటు చేసిన ద్రోహులము, నీవు మమ్మను క్షమింపలేదు. కోపం ధరించుకున్న వాడవై నువ్వు మమ్మను తరుముచున్నావు. దయతలచక మమ్మను చంపుతున్నావు. మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా నీవు మేఘాల చేత నిన్ను కప్పుకున్నావు. జనముల మధ్య మమ్మను మస్తుగా చెత్తగా పెట్టావు.
మా శత్రువులందరూ మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారు. భయము, గుంట, పాడు, నాశనం మాకు తటస్థించాయి. నా జనులకు కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతోంది. తమ దౌర్భాగ్యాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు వాళ్ళని ఎట్లా నాశనం చేశాడు. ఇర్మియా యొక్క కన్నీరు కారుస్తోంది. అతని యొక్క హృదయం బ్రద్దలవుతోంది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు, యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచూ ఉండును. నా పట్టణపు కుమార్తెలందరినీ చూస్తూ నేను దుఃఖాక్రాంతునైపోయాను. ప్రవక్త యొక్క కన్ను జలమయమైంది, హృదయం భారభరితమైంది. ఒక ప్రవక్త లక్షణాలు ఇవి. ఒక ప్రవక్తకు ఉండాల్సిన ధర్మం ఇది. ప్రజలను చూస్తున్నప్పుడు, వారి దౌర్భాగ్యతను చూస్తున్నప్పుడు కన్నీటితో విజ్ఞాపన చేసేవాడుగా మారాలి. యెహోవా దయ ఉంచి ఆకాశం నుండి చూచే వరకు కూడా, చూడటం అంటే ఆయన సొల్యూషన్ ఇవ్వటమే, ఆయన పరిష్కారం ఇచ్చే వరకు కూడా నా కన్నీరు ఒరుగుతూనే ఉంటుంది అన్నాడు. రిపీటెడ్లీ ప్రేయింగ్ విత్ టీయర్స్, కంటిన్యూస్గా, క్రమంగా, విరామం లేకుండా కన్నీటి ప్రార్థన ఇర్మియా చేస్తున్నాడు. కారణము, తన దేశం యొక్క కన్యకను చూచినప్పుడు కన్నీరు కార్చకుండా ఉండలేకపోయాడు. దేశము మన కనులు ఎదుట భ్రష్టత్వానికి వెళుతున్నప్పుడు మన హృదయం బరువెక్కి మనకు కన్నీరు రావాలి. విలాప వాక్యాల్లో 100 రకాలైనటువంటి పాపపు పర్యావసానాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ 100-fold, 100 రకాలుగా, 100 విధాలుగా, 100 రెట్లుగా కృమరించబట్టం దైవజనుని కన్నీటికి కారణమైంది. కోపము ధరించుకొనిన వాడవై నీవు మమ్మను తరుముతూ ఉన్నావు. మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా నువ్వు కప్పుకున్నావు. దేవుడు తనను ఎందుకు దాచుకున్నాడు? దేవా, నీకు మాకు మధ్య మా పాపాలు అడ్డుగా వచ్చాయన్నాడు యెషయా భక్తుడు. మా దోషాలు అడ్డొచ్చాయి. అవును, దేవుని ముఖాన్ని మనకు మరుగు చేసింది మన పాపమే. మనం పాపులమని గుర్తెరిగితే సమస్య తీరదు. మన పాపమునకు ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తునందని విశ్వాసం ఉంచినప్పుడే మనకు విడుదల లభిస్తుంది, పాపక్షమాపణ దొరుకుతుంది. ఆ దిక్కుగా యెరూషలేము ప్రయాణం చేస్తోందనటానికి మార్గం కనిపిస్తోంది. నా పట్టణపు కుమార్తెలనందరినీ చూస్తూ నేను దుఃఖాక్రాంతుడనైతిని. అబ్జర్వింగ్ ద పీపుల్ ఆఫ్ జూడా, యూదా దేశపు ప్రజలను, వారి పరిస్థితులను చూస్తున్నప్పుడు కన్నీరు గారుతోంది. ఈ మధ్యన ఒక ఉద్యోగం కొరకు ఒక అటెండర్ పోస్ట్కి కొన్ని వందల మంది 1:100 హాజరయ్యారని తెలిసినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. అందరూ విద్య నేర్చుకోవాలంటున్నాం, నేర్చుకున్న వారికి ఉపాధి లేదు, నేర్చుకున్న వారికి ఉపాధి లేదు. విద్యాధికులైన వారు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. ఒక అటెండర్ పోస్ట్కి బీటెక్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకున్నారంటే, ఒక చిన్న ఉద్యోగానికి ఐటీఐ పోస్టుకి ఎంటెక్ స్థాయి విద్యార్థులు అప్లై చేస్తున్నారు అని అంటే దేశం ఎక్కడుంటుంది? దేశంలో ఎంప్లాయ్మెంట్ను గూర్చిన ఆలోచన ఎక్కడుంటుంది? దేశంలో హెల్త్ కేర్ను గూర్చిన ఆలోచన ఎక్కడుంటుంది? ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాథలాబ్స్ నిర్వహిస్తున్నారు. విజయవాడ పట్టణంలో 3-4 సంవత్సరాల క్రితమే ఒక 20 క్యాథలాబ్స్ ప్రైవేట్ వ్యక్తులు పెట్టారు. ప్రభుత్వం ఒక క్యాథలాబ్ పెట్టలేకపోయింది.
పోనీ కేతలా వదిలేద్దాం, యాంజియోగ్రామ్ కూడా చేసే సిస్టమ్ పెట్టలేకపోయింది. యాంజియోగ్రామ్ వదిలేద్దాం, ఒక స్కానింగ్ చేసే సెంటర్ పెట్టలేకపోయింది. పోనీ స్కానింగ్ సెంటర్ అనుకోద్దు, ఒక ఎంఆర్ఐ సెంటర్ గవర్నమెంట్ పెట్టలేకపోయింది. అంటే నేను ఎందుకు వాక్యం చెబుతున్నప్పుడు ఈ మాటలు చెబుతానంటే, ఆనాడు ప్రవక్త దేశము యొక్క భ్రష్టత్వాన్ని, శ్రమను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తుంటే, ఇప్పుడు మనమేం నేర్చుకోవాలి? మనం కూడా మన దేశాన్ని బాగు చేసుకోవటానికి గురించిన కన్నీరు కావాలి, ఆలోచన కావాలి. దేశం దొంగల పాలైపోయింది. కొందరు స్వార్థంగా దోచుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారు. దీన్ని అరికట్టడం ఎట్లా? అవినీతి కారణంగానే, అపవిత్రత కారణంగానే ఆనాడు యెరూషలేము దేశం పాడైపోయింది. కాబట్టి కాంటెంపరీ స్టడీ కావాలి. మనం అప్పటి పరిస్థితులు ఇప్పుడు బేరీజు వేస్తూ ఒక విశ్వాసిగా మన బాధ్యత ఏమిటి, మనం ఏ విధంగా చేయాలి, ఒక చర్చిగా నా బాధ్యత ఏమిటి, క్రీస్తు బిడ్డగా నా బాధ్యత ఏమిటి, నా దేశం పట్ల, నా ప్రజల పట్ల, వారి రక్షణ పట్ల, వారి భౌతిక అవసరతల పట్ల, యాజ్ ఎ సిటిజన్ ఆర్ యాజ్ ఎ బిలీవర్ నా రెస్పాన్సిబిలిటీ ఏమిటి? ఐ మస్ట్ ప్రే, నేను ప్రార్థించాలి. ఐ మస్ట్ నీల్ డౌన్, నేను మోకరించాలి. నేను శిరస్సు వంచాలి, ఉపవాసం ఉండాలి, వేడుకోవాలి, దేశాన్ని కనికరించమని ప్రార్థించాలి. ఈ భావన ప్రవక్తలో రావాలి, ప్రభు బిడ్డల్లో ఈ భావన రావాలి. ఒకడు పక్షిని తరుముతున్నట్టు శత్రువులు నిర్నిమిత్తంగా నన్ను వెనవెంట తరుముతున్నారు. వారు చెరసాల్లో నా ప్రాణం తీసేశారు, నా పైన రాయించారు, నీళ్లు నా తల మీదగా పారాయి. నాశనమైతేనని నేను అనుకున్నాను. యెహోవా, అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దం ఆలకించితివి. వండర్ఫుల్. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. వైఫల్యం చెందాం కదా అని మన పని అయిపోయిందని అనుకోవద్దు దేవుని పిల్లలు. ఇట్స్ నాట్ ఫైనల్ విత్ గాడ్. వైఫల్యం ముగింపు కాదు, ఇది ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే, కొనసాగింపు ఉంది. యోధా జనాంగం ఎన్నో బాధలు పడ్డారు. నీళ్లు తల మీదుగా పారాయి అన్నాడు, రాయి మీద పెట్టాడు అంటాడు, చెరసాల ప్రాణం తీశారు అన్నాడు, బందీగృహంలో ఉన్నా అన్నాడు, అగాధ బందీగృహం అన్నాడు. కానీ వీటన్నింటిలో ఉన్న ఒక పాజిటివ్ సెంటెన్స్ వాడాడు. ఏమిటంటే, నీ నామాన్ని బట్టి నేను ప్రార్థన చేయగా మొరపెట్టగా నువ్వు ఆలకించావు అన్నాడు. గాడ్ ఈజ్ లిజనింగ్ ఆల్ ద క్రైస్ ఇన్ ఇండియా. ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడండి. ప్రతి కన్నీటి బొట్టు లెక్కలోకి తీసుకోబడుతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి జీవించాలి. మన దేవుడు మనలను చూస్తున్నాడని తెలుసుకోవాలి. మన కన్నీటి బొట్టు కూడా ఆయన లెక్కిస్తున్నాడంటే ఆయన దృష్టి మన మీద ఉంది. ఇది ఎంతమందికి తెలుసు? ఆనాటి యూతులు తెలుసుకున్నారు, అయ్యో దేవుని బిడ్డలం మేము, ఇలా దుస్థితిలోకి వచ్చాం, మా దౌర్భాగ్యాన్ని బట్టి వచ్చాం, కానీ మా దేవునికి మొరబెడితే ఆయన వింటున్నాడు. దే సెన్స్డ్ దట్. వారు గ్రహించారు, దేవుడు మా మొర వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. హీఈస్ నాట్ సైలెంట్. ఆయన ఏమి తెలియని వాడు ఏం లేడు, ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. సహాయం కొరకు నేను మొరపెట్టినప్పుడు చెవి మూసుకోవద్దని మనవి చేసుకుంటున్నాడు. నేను నీకు మొరపెట్టిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి, భయపడకము అని నీవు చెప్పితివి. వండర్ఫుల్. నేను మొరపెట్టిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి. నీ ఆక్రందన, నీ హృదయ ఆక్రందన ఆయన వింటున్నాడు. ఆయన నీ దగ్గరకు వస్తాడు.
ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుని పిల్లలు ఈ నిశ్చయత కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో మేము ఒంటరి వారం అయిపోయాం, మేము వదిలిపెట్టబడ్డాం, మమ్మల్ని ఎవరు లక్ష్య పెట్టడం లేదు, మా శ్రమలన్నీ ఇప్పుడే వచ్చాయి, ఇలా అనుకుంటుంటాం. ఒకటి వాస్తవం, దేవుడు మీ యొద్దకు వచ్చేస్తున్నాడు. మీరు శ్రమలో ఉంటే ఆయన ఊరుకునేవాడు కదా, ఆయన వస్తాడు, ఆయన మీ దగ్గర ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆదికాండం 32 అధ్యాయంలో భయంతో వణికిపోతున్నాడు అర్ధరాత్రి వేళ యాకోబు యబ్బోకు రేవులో. దేవుడు వచ్చేసాడు, అతనితో రాత్రంతా ఉన్నాడు, పెనుగులాడాడు, భయం లేకుండా చేశాడు, ఇజ్రాయేలుగా మార్చేశాడు. కనుక ఆనాడు నుండి ఈనాడు వరకు కూడాను మనుషులకు ఆశ్రయం ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పేరుని నువ్వు ప్రార్థించి చూడు, నీ జీవితానికి ఒక ఆదరణ దొరుకుతుంది. నేను మొరపెట్టిన దినాన నువ్వు నా దగ్గరకు వచ్చావు, నాకు భయపడద్దు అని చెప్పావు. ఎంత ఆదరణ! దేవుడు స్వయంగా వచ్చి భయపడద్దు అంటే ఇంకేమిటి కావాల్సింది? భయపడకు అని చెప్పాడు. వాస్తవం, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. యూదులకు పరిస్థితులు క్షామకరమైనవి, క్షేమం కాదు క్షామము, కరువుతో కూడినవి, శ్రమతో కూడినవి, దుఃఖంతో కూడినవి, ఒంటరితనంతో కూడినవి, బాధామయమైన జీవితాలు. అయినప్పటికీ ప్రభువు చెబుతున్నాడు, భయపడకండి. ఈ యొక్క మాట మన రక్తంలో జీర్ణమైపోవాలి. భయపడద్దు అనే వాగ్దానం మన అంతరంగంలో జీర్ణం కావాలి, నరనరాల ప్రవహించాలి. అది నేను భయపడక్కర్లేదు. ఏది జరుగుతున్నా, ఏది జరిగినా, ఏది జరగబోతున్నా దేవుడు దాని యందు స్వాధీనం కలిగి ఉన్నాడనే నమ్మకం నీకు ఎప్పుడు ఉంటుందో ఇక నీకు భయం రాదు. భౌతికంగా భయం అనిపిస్తుంది, కానీ దాన్ని జయించడానికి ఆయనను జ్ఞాపకం చేసుకోవటం ఒక్కటే మార్గం. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. మ్యాన్, వండర్ఫుల్. ఈ వచనం రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానిద్దాం. చాలా ముఖ్యమైనది. ప్రాణ విషయమైన వ్యాజ్యము, ప్రాణ విషయమైన వ్యాజ్యము చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. ఇది రేపు మనం ధ్యానం చేద్దాం. ఎక్కడ వ్యాజ్యం ఆడాడు తెలుసా? సిలువలో వ్యాజ్యం ఆడాడు. ఆ వ్యాజ్యానికి యేసు తన ప్రాణాన్ని వెలగా అర్పించాడు, ఫీజుగా పే చేశాడు, ర్యాన్సమ్ ఫీజు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మానవుడు పాపి, పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళాలి. ప్రభు అతన్ని ప్రేమించి ఆ పాపిపక్షంగా పాపాన్ని తనపై వహించుకొని శిక్ష విధించుకొని పాపము నుండి విమోచన అనుగ్రహించాడు. అది యేసుక్రీస్తు ద్వారా. ఈ విషయాన్ని గుర్తించిన వారు భయపడక్కర్లేదు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఇశ్రాయేలుపేట వాస్తవ్యులు, ఏలూరు నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా విలాప వాక్యములు గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాము. మేము కూడా మీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగటం మాకు నేర్పండి. మీరు మాకున్నారు ప్రభు. అట్టి నిరీక్షణతో మా జీవితంలో శ్రమలను ఎదుర్కొనే కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రియ కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.